రవ్వలాడదాం నీకు ప్రాణానికి అతికిరాలు మంగొస్తుంది ఆడవారికి ఏ స్థానం మంచిది? ఏ స్థానం మంచిదండి? ఆడవారికి ఏ స్థానం మంచిదండి? సాయమ్మ గారు, ఆంటీ గారు, ఆడవారికి ఏ స్థానం మంచిదండి? ఎడమ స్థానం మంచిది. ఆడవారికి ఎడమ స్థానం మంచిది. గబగబా స్వామివారి గర్భగుడిలో పాతిపెట్టకని ఇస్తాడు. అవును. బువ్వమ్మ గారు వచ్చి నవాబు గారి మీద కొలుందీరింది, కుడితోడం మీద కొలుందీరింది. ఈ లోపల మంగాదేవి శివద్ధారం పట్టుకుంటూ చూస్తుంది. నెత్తి మీద కుంపడి కింద అంటుంది బివినాంచ. నేను సెల్లి అంటాను, అది అక్క అంటాను. ఇద్దరు కలిపి మా స్వాముల వారికి సేవ చేసుకుందాం. అలాగని మంగాదేవి అంటే భూదేవి కూతురు, బుద్ధుడిల్లాలో జనకముని కూతురు, లోకమాత సర్వ జ్ఞానాలు తెలుసుకున్నావు కాబట్టి ఆవిడంటా ఉన్నది వర్ణానికి ఎరసైన వరుసక చెల్లెలు, వర్ణానికి ఎరసైన చేసే కాపరము నువ్వు చేసినవా, వర్ణం ఏం చేసి వరుసకు చెల్లంటే నిండిపోయింది. అమ్మాయి తొరకలమ్మాయి తోక తొక్కు దాసుమలో కష్టమని పైకి లేచింది. ఆవిడ ఇసుబాధారం ఫోన్ చేసి ఆవిడ కాబట్టి ఏమంటుంది తెలుసా? ఎంత మాట్లాడే వేయదవానా సైత సీతే దవడైనా పళ్ళు ఊడుతాయో, ఊరు గోగులమ్మ తల్లి నోరు నొక్కే నా సైతగా. మీ మొగుడు నా దగ్గరకు వచ్చి ముందు ఊడిపోయారు, వెనకాల ఎగిరిపోయారు, వండి పెట్టే ఇట్లే ఉన్నాడేముండా బెల్లం నగర జీవం చేస్తాను తెల్దాముండా నా సైతిగా నా తెంగరప్ప అంగర సంతకెత్తిలో చేతిలో శనపప్పు పెట్టి తీసిపోయాడు అప్ప. బాబు నీకులాడితే పతికిత్తరాల పరవన్న వండితే ఫ్రిడ్జ్లో పెట్టినా చల్లారలేదంటే మొండకానే. తెంగరప్ప అంగర సంతకెళ్తే ఎర్రి మొగుడు వచ్చి చేతిలో శనపప్పు పెట్టి తీసిపోయాడు అప్ప. నీ గొప్ప నా గొప్ప రాపాక పాడితే చెప్పుకోవాలప్ప. నా తోటకోళ్ళ అమ్మగారు 96 మందాలు ఉన్నాయని మొగుడు నమ్మేసి మొక్కల పేరు చేసుకుందండి. అందరూ లైలాతో వచ్చి కొబ్బరి కొట్టిపోతుంటే అమ్మాయి కొబ్బరి చెట్ల కింద కొబ్బరికాయలు ఏరుకుంటే నా సైతం నాకు చెప్తుంది. నేనే జనంకాయలు తినేమంటా నువ్వేనా ఉడికి సీకి తినకళ్ళు గిత్తల్లో పోసా పులిగంజి సంచుల్లో పోసి నువ్వు సాగానం వచ్చేవే సాకల్ నా సైత సంచుల్లో పోసి సాగానం వచ్చేవే సాకల్ నా సైత. సాకల జోలికి రాకు, ఎవరి జోలికి వచ్చినా కాలువలు కట్టేసారు, మురికి నీటిలో ముంచేసి ఇవి బాధేసి ఇత్తిరి లేకుండా పంపేస్తారు, గోక్కుంటా పోతాం నా సైతి గాను. అందరూ వెళ్ళి నా సైతి వచ్చి వడ్డీలిచ్చే వేరెడ్డి నా సైత ఊరి ఎంత మాట్లాడే వెయ్యదు నా సైత వడ్డీ నా సైత ఎంత నేను వడ్డీలు ఇస్తున్నానా? ఈ పట్టుకెళ్ళిన డబ్బు అంతా పట్టుకెళ్ళి ఎల్లలో 110 రూపాయలు వడ్డీకి ఇస్తున్నా ఉండ. నేను ఇచ్చిన డబ్బులన్నీ డిప్పిలో కూరేసిందా మనిషికి 110 రూపాయలు చెప్పిన ఉండ. కాగిని పాలు కంచ పోసి కయ్యానికి వచ్చే కాపు నా సైత కాసే కాసే పాలు కంచంలో పోసి కయ్యానికి వచ్చే కాపు నా సైత గిన్నె పాత్ర జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నా సైతి కానీ మా జోలి కానీ ఇచ్చావనుకో నీ కొప్పట్టుకుని పప్పు ఎత్తున్నావు సైత. వంకాయలు తిన్నా వంకర నా సైత, బెండాకాయలు తిన్నా వేపం నా సైత, వంకాయలు తిన్నా వంకర నా సైత, బెండాకాయలు తిన్నా వేపం నా సైత. పెళ్లికి మేము కావాలి, రోజులు మేము కావాలి, గోప్రవేశాలు అయితే మేము కావాలి. కంగారు పడక నా సైతి గాన వీళ్ళందరూ నా పార్టీ. అదిగో నా కూతురు అక్కడ ఉంది, ఇదిగో నా దగ్గర డబ్బులు లేకపోలే కానీ పువ్వులు దారంటే వెళ్తాంటే కొంచెం బియ్యం వచ్చుకుని పువ్వులు కూడా ఎత్తాను, మనిషికో మూర వచ్చేస్తాను ఈ పార్టీ అంతానే పొప్పటి పొప్పని ఎత్తాను నా సైతి గాన. సినిమాకి వెళ్ళిపోతున్నాడు తెంగర పండగ
అంటే తెల్లవాళ్ళు కథ పాడండి, తెల్లారి గట్ల సైకిల్ గజ్జం పాడపోతే మాకేం రాదనుకుంటారు మీరు. సగం పాడి ఆఫ్ చేసేస్తున్నాం. మంగాది భువనేశ్వరి దెబ్బలాడుతుంటే ఆకాశం అంతా కవర్ అయిపోయింది. నీ పెళ్లికొచ్చి నేరముని పారముని జగ్గముని జాజాముని కులగొండ శిష్టుల వారు ముక్కోడు మున్సిపల్ శాస్త్రం దిగిరట. పెద్దలంటే చూసింది చెప్తారు. వారు అంటా ఉన్నారు, బతికి నీ మగుడు భోగానికి ఇతనికి వారిద్దరికి మయ్యంగా సరి చేసినారా. బతికి నీ మగుడు భోగానికి తనకి ఇద్దరికి మయ్యంగా సరి చేసినాడు. రజ్జాలు వారు ఊరుకుంటున్నారా? లేదండి. పంటకి ఇల్లు వచ్చి వాళ్ళని వాటాలు వేస్తా ఉన్నారు. వెళ్ళే వారందరూ నా చుట్టాలనుకో, అవును. వచ్చే వారందరూ నీ చుట్టాలనుకో, వెళ్ళే వారందరూ నా చుట్టాలనుకో, వచ్చే వారందరూ నీ చుట్టాలనుకో. వచ్చేటప్పుడు ఆజ్ఞలతో ముచ్చనములతో వస్తారు. ఆ మంగాదేవి తీసుకుంది. వెళ్ళినప్పుడు గుండె వెనకాల గుండె మీద మోటా సంకన పిల్ల కొనుక్కుని వెళ్తారు. అలా నీ ఓట అని బోడుగులు భూమి నాంచారు తీసింది. ఏడుకొండల స్వామి కరపుల్లో చూశాడు. వీళ్ళిద్దరు నా ఓటాలు వేస్తున్నారు, నా యాత్రే, నన్నే ఓటాలు వేసుకుంటారు, ఇక్కడ ఉండకూడదు, నా మాట ఎండ్రెళ్ళు అని ఎన్నక్కేదే మూడు ఏడు. అవునా? ఎనకే దేవుడు ఏడడుగోలేసు శిలవారాడయ్యాడు శ్రీనివాసుడు. దేవుడి శిలా కింద మారిపోతున్నాడు. గోవిందా. దేవుడి భార్యలు తిరగబడి చూశారమ్మ. దేవుడు రాయి కింద మారిపోతున్నాడు. పెళ్ళన్నా తీసుకొచ్చిన ఇద్దరు భార్యలు మీరు ఈ విధంగా శిలారాయి కింద మారిపోతే మా గత్యంతరం ఏది, మా దారి ఏది అని అడిగారమ్మ. వేడికొండల స్వామి సత్తకోటి మునీశ్వర్లు వచ్చారు. చిన్నమ్మలారా, మా చిన్నాళ్ళ సంగతి మీకు తెలియదేముంది? కలియుగ వదిలింది. వస్తువుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి నా చిన్నాన్న ఒంటరిగానే ఉండాలి. కట్టిన గుళ్ళున్నాయి కాబట్టి మంగాదేవిని మంగాపట్నం పంపేశారు. గోవిందా. అనుకుంది. ఆవిడ వెళ్ళిపోయింది. నేను ఉండొచ్చు అనుకున్నామో, నువ్వు ఇక్కడ ఉన్నా కుదరదన్నారు. నా ఎన్నగాళ్ళందరినీ మాయం చేసి అంత్యపండులాగా అందుకొచ్చారు. ఆ ఏళ ఈ ఏళ అర్ధమద్రంగా చేస్తున్నారు. నా బతుకు ముందుకెళ్తే నుయ్యా అతాగతే అయిపోయింది. ఏం చేయనుంది? మా పెద్దన్న గారు గోవిందరాజు దగ్గరికి వెళ్తే నీకు న్యాయం చేస్తాడన్నాడు స్వామి. గోవిందరాజు దగ్గరికి వెళ్ళి భూవినాంచారు. ఆది లక్ష్మక్క మీ మధ్య గారు శిలారా అయిపోయింది, మారిపోతున్నారు, మా గత్యంతరం ఏంటి, మా దారి ఏంటి అని దేవుడు మా భూవినాంచారు శోకించింది. మా లక్ష్మీదేవి గోవిందరాజు ఆలోచించారమ్మా. దగ్గర అమ్మాయి కాబట్టి మంగాదేవిని ఎక్కడో దూరంగా పెట్టామండి. ఈవిడ దూరపు అమ్మాయి, వీళ్ళిద్దరూ ఆవిడైనా మరదలే, రెండు కళ్ళ కింద ఉండాలి. అన్ని గుళ్ళు కట్టినాక టైం లేక గోవిందరాజు గుడికి వెళ్తుంటే ఎడం భాగంగా వస్తుంటే గుడి భాగంగా చిన్న పొన్నసాల కట్టి భూమి నాంచారిని గోవిందరాజు గుడి కాడి పెట్టారు. ఆకాశరాజు కూతురు పద్మావతి అంటారు, ఆవిడ్నే ఆండాళమ్మ అంటారు. మన కథలో భూమి నాంచారమ్మ అంటాం. ఇంతటి తోటమ్మా కథలు జరిగెళ్ళినాయి. మంగమ్మ సటవలు తొలగెళ్ళినాయో, మంగమ్మ కథలు జరిగెళ్ళినాయో. ఎన్నో కథలు విన్నారు, ఎన్నో సేవలు విన్నారు. మాకు తప్పులు వచ్చిన గాని ఒప్పుకోవాలి. మీ ఇంట్లో సంటి పిల్లడు తప్పు చేస్తే ఎలా మందింటారో మీ కన్నా బిడ్డల మలక కాపాడాలమ్మా. తప్పులు వచ్చిన గాని ఒప్పులు కాదు, కన్నా బిడ్డలనే కాపాడాలమ్మా. స్వామి కథ పూర్తి అయిపోయిందమ్మా. ఇప్పుడు పెద్ద కోప కథ, కాపుల కథ వినాలన్నా మీరు పరిపూర్ణంగా వినాలన్నా, పరిపూర్ణంగా చెప్పాలన్నా మీరందరూ దగ్గరికి వేసుకోవాలమ్మా కుర్చీలు. మీరు కూడా వచ్చిందమ్మా, మెట్ల మీద ఉండకూడదు. ఏంటికంటే ఇది కన్న తల్లి కథ, కంటి శోకమ కథ, దూరంగా ఉండకూడదు. ఇప్పుడు దాకా ఈయన కథ